హాయ్ అండి. సపోటా బయో ఎంజైమ్ తయారు చేద్దాం ఇప్పుడు. దీనికి కావలసినవి సపోటాలు. ఇవి ఫ్రెష్గా ఉండాల్సినవి అనేం లేవండి. కొంచెం ఖరాబ్ అయినా గట్టిగా ఉన్నా పర్లేదు. నేను అలాంటి గట్టివే వాడుతున్నాను. దీనికి కావలసింది 1 గ్లాస్ బెల్లము, 3 గ్లాసుల సపోటాలు, 10 గ్లాసుల వాటర్. 1:3:10 రేషియోలో తీసుకోవాలి. 1 బెల్లము, 3 ఫ్రూట్స్, 10 వాటర్. ఈ వాటర్ బదులు ఓడబ్ల్యూడిసి కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ఒక కంటైనర్లో వేసుకొని దాని మూత అనేది ఎప్పుడు టైట్గా పెట్టాలి. ప్రతిరోజు దీన్ని ఓపెన్ చేసి మరలా పెట్టాలి. ఎందుకంటే దీనిలో అనేది గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి అవి బయటికి వెళ్ళిపోతాయి. ఇవి ఇలా వేసుకున్నవి తయారవ్వడానికి 90 డేస్ టైం పడుతుందండి. అలాగే ఓడబ్ల్యూడిసి వేసినట్లయితే 45 డేస్లోనే రెడీ అవుతుంది. మీ దగ్గర ఓడబ్ల్యూడిసి ఉంటే అది వాడుకోవచ్చు. మీకు అది తొందరగా ప్రిపేర్ అవుతుంది. ఇలా తయారైన మిశ్రమం మన ఫ్రూట్ ప్లాంట్స్కి, ఏ మొక్కలకైనా, వెజిటబుల్స్కి, పూలకి, ఏ మొక్కలైనా, కూరగాయ మొక్కలైనా, పూల మొక్కలైనా, పండ్ల మొక్కలైనా దీన్ని స్ప్రే చేసినా, పాదులో మట్టిలో ఇచ్చినా చాలా గ్రోత్ అనేది బాగుంటుంది. ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇలా బయో ఎంజైమ్ తయారు చేసి మన ప్లాంట్కి ఇవ్వచ్చు. ఇలా సపోటాని కాదండి, మీ దగ్గర బనానా ఉన్నా, పపయ ఉన్నా ఏదైనా ఇవ్వచ్చు. సిట్రస్ ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు. అంతేనండి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.